శివుడు రావణాసురుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్లు తొక్కాడు. రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో ఆ లింగాన్ని పెకిలించాలని చూశాడు. భూమి కంపించింది గాని ఆ లింగము కొంచెం కూడా కదలలేదు. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. బలగర్వితుడైన రావణాసురుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని తన నెత్తి మీదకు ఎత్తుకున్నాడు. అప్పుడు భూమి మొత్తం కంపించిపోయింది. లోకాలన్నీ ఈ అకాల ప్రళయంలో నశిస్తాయని తలిచి అట్టి ఆపదను నివారించమని చెప్పి పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణాసురుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్లు తొక్కాడు. అప్పుడు రావణాసురుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా ఆ శివుణ్ణి ధ్యానించాడు. కరుణా సముద్రుడైన ఆ కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై ఆ రావణుని పైకి లేబట్టాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా ఆ శివుణ్ణి మధురగానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు ఏదైనా వరం కోరుకోమని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవ, బంగారంతో చేయబడిన నా లంకాపురము వంటిది ఇంకెవరికి లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మయే నా జ్యోతిష్యుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడ ఏది దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారము కైలాస పర్వతాన్ని తీసుకువెళ్దామని వచ్చాను. శంకర, నువ్వు నాకు వరమయ్యే దలుచుకోవాలనుకుంటే నీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయే విధంగా నాకు అనుగ్రహించు అని రావణాసురుడు శివునితో అన్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు, రావణ, ఈ కైలాస పర్వతంతో నువ్వు ఏం సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను. దీని వలన నీవు నా అంతటి వాడివవుతావు. నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఇక దానిని తీసుకొని రావణాసురుడు సంతోషంగా లంకకు బయలుదేరాడు. ఇదంతా చూసిన నారదుడు ఈ జరిగిన వృత్తాంతం అంతా విష్ణువుకు బ్రహ్మకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్లి, ఇంత పని చేశావు, ఆ రావణాసురుడికి ఎందుకు ఆత్మలింగం ఇచ్చావు? సర్వప్రాణి కోటికి కంటకప్రాయుడు, లోక భయంకరుడు అయినా రావణుడు నియంతటి వాడు కావడం తగునా అని వాపోయారు. అప్పుడు శివుడు అతని గానానికి పరవశించి నేను ఆ ఆత్మలింగాన్ని ఇచ్చాను. వాడు ఇప్పటికింకా లంకకు చేరి ఉండడు. ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించు అని చెప్పి శివుడు విష్ణువుతో అన్నాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించాలని, ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజెక్కించుకోవాలని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు వెళ్లి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అని నారదుడు అన్నాడు. రావణుడు, శివుణ్ణి నేను ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు పోతున్నా అని చెప్పి నారదునితో రావణాసురుడు అన్నాడు. రావణుని మాటలతో ఏమార్చాలని చెప్పి నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతూ ఉండేది. త్రిమూర్తులు దాన్ని వేటాడి దాని కొమ్ముల నుంచి ఒక లింగాన్ని తీసుకున్నారు. ఆ లింగాలనే వారు ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగము సత్సంబంధమైందో కాదో అని చెప్పి ఈ శివలింగము చాలా పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాయుధ్యము ప్రసాదించగలదు అని దాని యొక్క ప్రభావాన్ని వివరించబోతున్నాడు నారదుడు. అప్పుడు రావణుడు, మహర్షి, దీని యొక్క ప్రభావం వినేంత తీరిక ఇప్పుడు నాకు లేదు, నేను తొందరగా వెళ్ళానని రావణాసురుడు అన్నాడు. అప్పుడు ఆ దేవర్షి, రావణ, సంధ్యా సమయం దాటిపోతుంది, నువ్వు ఎలా వెళ్తావు ఇప్పుడు అని చెప్పి అక్కడ కూర్చున్నాడు. ఇంతలో బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చిండు. అతన్ని చూసిన రావణుడు, నువ్వు ఎవరు, నువ్వు ఎవరి పిల్లాడివి, నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. నేను బ్రహ్మచారిని, ఉమాశంకరుల పుత్రుణ్ణి, నువ్వు నన్ను పోనివ్వు, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చేసరికి నీవు ఈ లింగాన్ని పట్టుకో. నీవు నాకు ఈ సహాయం చేస్తే సువర్ణమయమైనటువంటి లంకా నగరాన్ని నీకు చూపిస్తాను. నీకు ఇష్టమైతే నీవు అక్కడే హాయిగా ఉండొచ్చు అని రావణాసురుడు అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మో, ఇంత బరువైన శివలింగాన్ని నేను ఎంతసేపు మోయాలి? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి నేను రాను బాబు అని ఆ బ్రహ్మచారి అన్నాడు. అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టాడు. సంధ్యావందనం చేయడానికి సముద్రం వద్దకు బయలుదేరాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, రావణ, నేను దీని మోయలేనప్పుడు నేను ఎలుగెత్తి 3 సార్లు నిన్ను పిలుస్తాను. అప్పుడు నువ్వు రాకపోతే దీనిని ఇక్కడనే
స్థాపిస్తానని చెప్పి ఆ బ్రహ్మచారి అన్నాడు. రావణాసురుడు ఇటు సంధ్యావందనానికి ఇటు వెళ్ళిండో లేదో వెంటనే ఆ బ్రహ్మచారి రావణాసురుడిని 3 సార్లు పిలిచాడు. పిలిచినా కూడా రావణాసురుడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని అక్కడ భూస్థాపితం చేశాడు. ఆ తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో ఆ లింగాన్ని పెకిలించాలని చూశాడు. భూమి కంపించింది గాని ఆ లింగము కొంచెం కూడా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని కలిగి ఉండడం వల్ల ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. దీనిని భూ కైలాస్ అని కూడా అంటారు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులందరికీ ఆశ్రయమైంది. ఆ క్షేత్రంలో దేవర్షులు, మానవులు, రాక్షసులు, చివరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం మరొకటి లేదు. ఎలా ఉందని స్టోరీ? ఆ గోకర్ణానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనము ఈ స్టోరీ ద్వారా తెలుసుకున్నాం. ఈ స్టోరీ గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.